హాయ్ ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇంత భారీ నోటిఫికేషన్, ఇన్ని ఖాళీలు ఈ మధ్యకాలంలో రాలేదు. డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, సిఏ ఇలా వీరందరూ ఈ ఎస్బీఐ జాబ్స్కు అందరూ అర్హులే. ఫ్రెండ్స్, 310 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియో పెట్టగానే మీ వరకు రావాలంటే గంట సింబల్ మీద నొక్కండి. ఉద్యోగం పేరు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ లేదా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1. మొత్తం ఖాళీలు 2600 రెగ్యులర్ జాబ్లు ఉన్నాయి. 364 బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి 2964 పోస్టులు ఉన్నాయి. ఇంకా మన ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 186 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 233 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఏపీ, తెలంగాణలో కలిపి 419 పోస్టులు ఉన్నాయి. ఈ 2964 పోస్టులు వివిధ సర్కిల్లో పంపిణీ చేయబడ్డాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు అమరావతి సర్కిల్, తెలంగాణకు హైదరాబాద్ సర్కిల్, బెంగళూరు సర్కిల్, అహ్మదాబాద్ సర్కిల్ ఇలా విభజించబడ్డాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఒక సర్కిల్ మాత్రమే ఎంచుకోవాలి. సెలెక్ట్ అయిన తర్వాత అభ్యర్థులు ఆ సర్కిల్లోనే పోస్టింగ్ పొందుకుంటారు. మొత్తానికి మనకు కావాల్సిన చోట ఉద్యోగం పొందుకునే అవకాశం ఉందన్నమాట. పదోన్నతి పొందే వరకు లేదా 12 సంవత్సరాల వరకు అభ్యర్థులు అదే సర్కిల్లో ఉద్యోగం చేసుకోవచ్చు. ఇంకా అర్హత వివరాలు చూసుకుంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అంటే డిగ్రీ చేసిన వారందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. లేదా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించిన ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కూడా చేసుకున్న వాళ్ళు కూడా అర్హులు. మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అర్హులే. ఇంకా అనుభవం చూసుకుంటే ఏప్రిల్ 30, 2025 నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్లో అధికారికంగా కనీసం 2 సంవత్సరాలైనా పనిచేసిన అనుభవం ఉండాలి. జీతం ప్రారంభ మూల వేతనం చూసుకుంటే 48,480 రూపాయలు ఉంటుంది. జీతం స్కేల్ ఈ విధంగా ఉంటుంది. అంటే 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల మధ్యలో ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2 ముందస్తు ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. ఇతర ప్రయోజనాలు కూడా ఇస్తారు. వాటిలో ఏముంటాయంటే డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, వైద్య సౌకర్యాలు మరియు ఎస్బీఐ నిబంధనల ప్రకారంగా ఇతర ప్రోత్సాహకాలు అనేవి ఇస్తారు. వయోపరిమితి చూసుకుంటే కనీస వయసు 21 సంవత్సరాలు ఉంటుంది. గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. వయో సడలింపులు రిజర్వ్డ్ కేటగిరీ వరకు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు రిజర్వేషన్ వయో సడలింపులు ఇస్తారు. ఓబీసీ వారికి 3 సంవత్సరాల వయో సడలింపులు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి 10 నుండి 15 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. ఇంకా మాజీ సైనికులకు, ఈసీఓలకు, ఎస్ఎస్సీఓలకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. దరఖాస్తు విధానం ఎస్బీఐ కెరీర్ పేజీల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్సైట్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి వస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 750 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు అనేది చెల్లించవసరం లేదు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ 9/5/2025, మే 9, 2025తో దరఖాస్తు ప్రారంభం అనేది జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 29, 2025. ఆన్లైన్ పరీక్ష జూలైలో ఉంటుంది. తాత్కాలికంగా టెంటేటివ్లీ జూలై అనేది ఈ ఆన్లైన్ పరీక్షకి ఇచ్చారు. అలాగే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా జూలై 2025 డేట్స్ అనేవి తర్వాత మనకు తెలియజేస్తారు. ఎంపిక విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, తుది ఎంపిక అనేది చేస్తారు. ఇంకా ఆన్లైన్ టెస్ట్లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అనే 2 రకాలుగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లో 120 మార్కులు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఇవి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్లో ఎస్ఏ మరియు లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది. ఇంకా స్క్రీనింగ్ అనేది ఎస్బీఐ స్కేల్ 1 ఆఫీసర్కి సరిపోయే ఉద్యోగ ప్రొఫైల్ మరియు అనుభవం యొక్క ధృవీకరణ అనేది స్క్రీనింగ్ టెస్ట్లో చేస్తారు. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. అర్హతకు కనీస మార్కులపై నిర్ణయం అనేది బ్యాంక్ తీసుకుంటుంది.
తుది ఎంపిక అనేది సాధించిన స్కోర్ల ఆధారంగా ఆన్లైన్ పరీక్ష 75%, ఇంటర్వ్యూ 25% మొత్తంగా చూసుకుని తుది ఎంపిక అనేది చేస్తారు. ఇంకా భాషా పరీక్ష అనేది దరఖాస్తుదారులు ఎంచుకున్న సర్కిల్ యొక్క స్థానిక భాషలో చదవటం, రాయటం, అర్థం చేసుకోవటం వీటిలో ప్రావీణ్యత అనేది కలిగి ఉండాలి. అభ్యర్థులు 10th లేదా ఇంటర్లో స్థానిక భాష చదివి ఉండకపోతే గనక ఈ భాషా పరీక్ష నిర్వహిస్తారు. ఇంకా ప్రొబేషన్ పీరియడ్ అనేది ప్రొబేషన్ 6 నెలలు ఉంటుంది. ప్రొబేషన్ తర్వాత SBA నిబంధనల ప్రకారంగా ప్రమోషన్లు మరియు కెరీర్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.